జ్ఞాన ఫలము లభింపదు కాళికాంబ హంస కాళికాంబ. దీని అర్థము ఇప్పుడు 50-60 అర్థమైంది. వినరసం అంటే నూనె లేకుండా దీపం వెలగదు, పువ్వు పూయకుండా ఫలము రాదు. అలానే భక్తి అనేది లేకుండా జ్ఞానం అనే ఫలము లభింపదు. చూసుకోండి, ఏదైనా చర్చి దగ్గర మొన్న 25 తారీఖు నుంచి డిసెంబర్ 25 నుంచి 1వ తారీఖు వరకు జడ్జిమెంట్ డేలో మార్గంగా వాళ్ళు ఎంతో సిస్టమ్గా వెళ్తున్నారు. రైట్, మసీదులోకి వెళ్ళే వాళ్ళు చాలా సిస్టమ్గా వెళ్తున్నారు. బాగుంది. మరి 85% ఉన్నటువంటి ఇళ్ళకు ఎటువంటి కూర్చొని రెక్కేషన్ చేస్తున్నారు. ఆడుతున్నారు, ఇంతమంది పూజారులు ఉన్నారు. ఒకవేళ సిస్టమే తయారైతే ఈ దేశాన్ని తప్పుకోగలుగుతారా? చెప్పండి. భారత్ మాతాకి అంటే సిస్టమ్ తయారు చేయాల్సినటువంటి అవసరము రేపు 2024 జనవరి 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు మారడానికి, భారతదేశం విశ్వగురుగా మారడానికి ఇది నాంది అని మీరందరూ ఒకసారి జై శ్రీరామ్ అనండి. అలాగే కేవలం ఏదో పండుగలు వచ్చినప్పుడు ఫోటోలో పోజులిచ్చుడు కాదు, ప్రతి వాడు హిందువుల గురించి మాట్లాడాలి, మన పండుగ గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి క్రిస్మస్ అంటే బాగా తెలుసు. ఎందుకంటే స్కూల్లో కూడా క్రిస్మస్ చేస్తున్నారు, నరికిన చెట్టు పెడుతున్నారు. మనం బతుకున్నటువంటి చెట్టు పూజ చేయాలంటే వాళ్ళకి అర్థం అవుతాయి. దీని భారతంలో మనకు పాండవుల ద్వారా ఆ యొక్క కార్యక్రమం వచ్చింది. అలానే రాముడు, ఎందుకు రాముడి గురించి మనం మాట్లాడుతున్నామంటే రామాయణంలో రాముడు హీరో, రావణుడు విలన్. వీళ్ళందరూ హిందువులే కదా. కానీ ప్రతి దసరా నాడు పని కట్టుకొని ఈ ప్రతినిధులంతా ఆ బొమ్మ తయారు చేసి రావణ కష్టం పెంచి దసరా నాడు అతన్ని కాల్చేయడం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ధర్మానికి విఘాతం తగ్గిస్తే హిందువు అయినా సరే, పొందు అయినా సరే కానీ ఏ చేయడమే హిందువుల యొక్క సనాతన ధర్మం అని అది నిరూపణ చేస్తుంది. కాబట్టి మనం ఇంకో ముందుకెళ్ళాలి. మీకు ఒక శ్లోకం చెప్తా, దీని అంతరార్థం. రావణునికెప్పుడు రాముడు సరిగాడు, రావణునికెప్పుడు రాముడు సరిగాడు, రావణునికి మిగుల రంకు వచ్చే, సీతన విరిపట్ట చేటు లంకకు వచ్చే, కాళికాంబకం కాళికాంబ. దీని అర్థం ఏమిటంటే రావణుడి ముందట రాముడు చాలా చిన్నవాడు ఏ విషయంలో చూసినా. కానీ రావణుడు స్త్రీని చెరపట్టినందుకు వాడికి పతనావస్థ దారి చేసింది. ప్రపంచంలో ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు హిందూ స్త్రీలు, హిందూ బిడ్డలందరూ ఆగమైపోతున్నారు. కారణం ఏమిటంటే అలాంటి సిస్టర్ని హిందువులు ప్రతి వాడు ప్రయోగాత్మకంగా ఆలోచించేయాలి. ఆ రామరాజ్యంలోని కార్యక్రమంలోని ఈ భాగాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా జనవరి 18 నుండి ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి 14 రోజుల వరకు నిరంతరం మొత్తం 22 తారీఖు వరకు ప్రతి రామాలయంలో జనవరి నాడు ఎంతమంది గుళ్ళపోతారో నాకు తెలియదు. ఎందుకు పోతున్నా జనవరి 1 నాడు? ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది భక్తి పరులను, శక్తి పరులను, దేశభక్తి పరులను పూజకోతలకు వచ్చే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుసంధానంగా దానికి అంగీకారంగా మీరు వెళ్ళి జనవరి 1 నాడు గుడిపోతున్నారా? ఎందుకు పోతున్నారు అర్థం చేసుకోవాలి. చూస్తా జనవరి 1 నాడు అన్ని గుడికి సిసి కెమెరాలు పెట్టిస్తారు. నేనే ఈ ఏరియాలో ఎవరైనా జనవరి 1 నాడు నిజంగా వెళ్ళిందంటే ఎందుకు వెళ్తానో అడుగుతాం. మీకు ఉగాది ఉంది, సంక్రాంతి ఉంది, చావడానికి బతకడానికి. ఈ చచ్చిపోయే పండుగలకు మీరు ఎందుకు వెళ్తున్నారని మన రామరాజ్య కార్యక్రమంలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇలా ప్రసంగం చేస్తే అందరూ శ్రీరామ జయరామ అనుకుంటున్నా ముందుకెళ్ళాలి. గ్రీన్ ఫీల్డ్ ఖాళీ వాడికి వెళ్తున్నాం. శ్రీరామ జయ రామ జయ